ఇవాళ సాయంత్రం నుంచి కోస్తా తీరం వెంబడి తీవ్ర గాలులు వీస్తాయని తెలిపింది. రేపు ఎల్లుండి గంటకు 80 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఇప్పటికే విశాఖ, మచిలీపట్నం తదితర పోర్టుల్లో 2వ నెంబర్ హెచ్చరికలు జారీ అయ్యాయి. చెన్నై, పుదుచ్చేరి మధ్యలో తీరం దాటుతుందని ముందు అంచనా వేశారు. కానీ తుఫాన్ తీరం దాటే అవకాశాలు తక్కువని, తీరం వెంబడి పయనించి బలహీనపడొచ్చని అంచనా వేస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఇక ఈ తుఫాన్కు దిత్వాగా పేరు పెట్టింది ఐఎండీ. ఈ పేరును యెమన్ సూచించింది. ఆ దేశంలోని ఓ సరస్సు పేరిది. రైట్, ఏపీలో దిత్వా తుఫాన్ ప్రభావానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వైజాగ్ నుంచి రవిచంద్ర లైవ్ లో అందిస్తారు. రవిచంద్ర, ఈ తుఫాన్ ప్రభావం ఎంత మేరకు ఉండే అవకాశం ఉంది? ఏ జిల్లాలపై ఎక్కువగా ప్రభావం చూపుతుంది? డీటెయిల్స్ ఏంటి? శ్రావణి, దిత్వా తుఫాను ప్రస్తుతం దాని గమనం కానీ దాని అనిశ్చితిని తొలగించుకుంటూ ప్రయాణిస్తున్న మార్గాన్ని చూసినప్పుడు ఇది ఖచ్చితంగా తీవ్ర ప్రభావాన్ని చూపించే అవకాశం అయితే కనిపిస్తోంది. ప్రస్తుతం బంగాళాఖాతంలో తమిళనాడు, పుదుచ్చేరి తీరానికి ఆనుకొని క్రమేపీ బలపడుతోంది. ఇప్పటికున్న సమాచారం పుదుచ్చేరికి దక్షిణాగ్నేయంగా 430 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమవుతున్న దిత్వా తుఫాను మరింత బలపడే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. గంటకు 10 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ ఇది తీరానికి సమీపంగా 30వ తారీఖు నాటికి చేరుకుంటుందని ఐఎండీ ఇప్పటికే అంచనా వేసింది. అయితే క్రమేపీ బలపడే సమయంలో దీని తీవ్రత ఏ మేరకు పెరుగుతుందనేది ఇప్పుడు అంచనా వేయాల్సిన అవసరం ఉంటుంది. తీరం వెంబడి బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు ఈ రోజు నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ను దక్షిణ కోస్తా జిల్లాలతో పాటు రాయలసీమకు విడుదల చేశారు. రేపటి నుంచి రెడ్ అలర్ట్ హెచ్చరికలు కూడా ఉన్నాయి. భారీ నుంచి అతి భారీ వర్షాలు, దాదాపుగా 20 సెంటీమీటర్ల పైబడిన వర్షపాతం నమోదయ్యే అవకాశం చాలా చోట్ల ఉంది. ఈ తుఫాను కారణంగా ఎక్కువ ప్రభావం అయ్యే జిల్లాలుగా రాయలసీమను ఇప్పటికే గుర్తించారు. దక్షిణ కోస్తాలో నెల్లూరు జిల్లా మీద, నెల్లూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాలకు సంబంధించి ఎక్కువ ప్రభావం ఉంటుంది. ఉభయ గోదావరి జిల్లాలపైన కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. 4 రోజుల పాటు ఖచ్చితంగా 29వ తారీఖు నుంచి డిసెంబర్ 3వ తారీఖు వరకు దీని ప్రభావం అయితే స్పష్టంగా ఉండబోతోంది. దిత్వా తుఫాను క్రాస్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ కనిపిస్తున్నాయి. అది తీరం వెంబడి ప్రయాణించే అవకాశాలే ఎక్కువ ఉన్నట్టుగా ఐఎండీ అంచనా వేస్తోంది. ఒకవేళ అది తీరం వెంబడిగానే ప్రయాణిస్తే ఖచ్చితంగా శ్రీకాకుళం నుంచి నెల్లూరు జిల్లా వరకు విస్తారంగా వర్షాలు కురుస్తాయి. ఇది చాలా కీలకమైన సమయం, రైతులకు కావచ్చు లేకపోతే ప్రకృతి పరంగా ఇది చాలా కీలకమైన సమయం కాబట్టి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. తీరం వెంబడి కదిలే సమయంలో గాలులతో పాటు బలమైన గాలులు ఉంటాయి. అలాగే వర్షాలు కూడా భారీ వర్షాలు నమోదయ్యే ప్రమాదం ఉంటుంది. ఇప్పటికే ఐఎండీ 5 రాష్ట్రాలను హెచ్చరించింది. ఒడిశా వరకు కూడా అప్రమత్తత ప్రకటిస్తూ వార్నింగ్స్ ఇస్తూ వస్తోంది. ఈ కారణంగా చూసినప్పుడు దిత్వా తుఫాను ఊహించిన దానికన్నా ఎక్కువ ప్రభావంగా ఉండబోతోంది అనేది మాత్రం అర్థమవుతోంది. దీని తీవ్రత తీరానికి సమీపించే కొద్దీ, ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ తీరానికి సమీపించే కొద్దీ దాని తీవ్రత ఎంత మేరకు ఉంటుందనే దాన్ని మరింత స్పష్టంగా ఐఎండీ చెప్పబోతోంది. ఇప్పటికి ఉన్న సమాచారం ప్రకారం ఖచ్చితంగా దిత్వా తుఫాన్ అయితే తీవ్ర ప్రభావంగా వస్తోంది. అది ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి తీరం వైపే వేగంగా వస్తున్నట్టుగా మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. తీరం వెంబడి గాలిలో ఉధృతి కూడా పెరుగుతుంది. ప్రస్తుతం 45 నుంచి 60 కిలోమీటర్ల మధ్య వేగంతో గాలులు వీస్తుండగా తీరానికి సమీపంగా తుఫాను వచ్చేటప్పుడు గాలుల తీవ్రత మరింత పెరుగుతుంది. వర్షాలు, అతి భారీ వర్షాలు, కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కూడా నమోదవుతాయి. కాబట్టి రాయలసీమ, దక్షిణ కోస్తా ప్రజలు పూర్తిగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. రైతులు ఇప్పటికే ఏదైతే వ్యవసాయ పనులు ఉన్నారో వ్యవసాయ పనులన్నింటినీ కూడా వీలైనంత త్వరగా ఇవాళ రేపట్లో పూర్తి చేసుకోమని కూడా ఐఎండీ చెప్తోంది. ఓవరాల్ గా దిత్వా తుఫాను మరింత బలపడే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. దాని ప్రభావం ఈ రోజు అర్ధరాత్రి నుంచి ఆంధ్రప్రదేశ్ తీరంపై స్పష్టంగా కనపడే అవకాశం ఉంది. శ్రావణి. రైట్ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.